ఆంధ్రప్రదేశ్, అస్సాం, నాగాలాండ్, మేఘాలయ మరియు ఈశాన్య రాష్ట్రాలు ఈ వారాంతంలో తీవ్ర వేడి పరిస్థితులకు గురి అవుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ పరిస్థితులు వర్షాభావంతో కలిసి ప్రజలను మరింత ఇబ్బంది పెడుతున్నాయి. భారతదేశంలో వర్షాకాలం ముగింపు దశలో ఉండగా అక్టోబర్ వేడికి సమయం దగ్గర పడుతోందని, దీనికి తగ్గట్టుగా ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరుగుతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. భారత వాతావరణ శాఖ ఐఎండీ తాజా నివేదికల ప్రకారం ఉత్తర తూర్పు రాష్ట్రాలలో సాధారణ స్థాయికి మించి 5 డిగ్రీల సెల్సియస్ నుండి 6 డిగ్రీల సెల్సియస్ వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత 4 రోజులుగా ఈ రాష్ట్రాలలో 35 డిగ్రీల సెల్సియస్ పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా గురువారం నాడు 38 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఇదే సమయంలో మేఘాలయలోని సోహ్రా పట్టణం 8.1 డిగ్రీల సెల్సియస్ సాధారణ స్థాయి కంటే అధిక ఉష్ణోగ్రతను నమోదు చేయడం గమనార్హం. అలాగే సిల్చార్ పట్టణం అత్యధికంగా 38.4 డిగ్రీల సెల్సియస్ నమోదు చేయగా పసిఘాట్ మరియు గువాహటి పట్టణాలు 38 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతను అధిగమించాయి. దిబ్రుగఢ్, తేజ్పూర్, జోర్హాట్, నార్త్ లఖింపూర్ మరియు అగర్తలా వంటి ప్రాంతాలలో కూడా 37 డిగ్రీల సెల్సియస్ నుండి 38 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మణిపూర్ రాజధాని ఇంఫాల్లో సాధారణ స్థాయి కంటే 3.7 డిగ్రీల సెల్సియస్ అధికంగా 33.7 డిగ్రీల సెల్సియస్ నమోదయింది. త్రిపుర రాజధాని అగర్తలా 37.6 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతను నమోదు చేయగా ఇది సాధారణ స్థాయి కంటే 5 డిగ్రీల సెల్సియస్ అధికంగా ఉంది. వాతావరణ శాఖ సూచించిన ప్రకారం సెప్టెంబర్ 20 మరియు 21 తేదీలలో సబ్హిమాలయ పశ్చిమ బెంగాల్ మరియు సిక్కింలో వేడి మరియు తేమగల వాతావరణం కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. 20 నుండి 22 వరకు అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం మరియు త్రిపురాలలో వేడిగల వాతావరణముండే అవకాశం ఉందని కూడా తెలిపారు. ఇక వచ్చే వారం నుంచి వర్షాలు తిరిగి వచ్చే అవకాశముంది. ఐఎండీ అంచనాల ప్రకారం నాగాలాండ్, మణిపూర్, మిజోరం మరియు త్రిపురాలలో సెప్టెంబర్ 22 నుండి 26 వరకు వర్షాలు పడతాయని, అలాగే సెప్టెంబర్ 23 నుండి 26 వరకు అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ మరియు మేఘాలయలో వర్షాలు పడతాయని పేర్కొన్నారు. సెప్టెంబర్ 26న సబ్హిమాలయ పశ్చిమ బెంగాల్ మరియు సిక్కింలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో వర్షాలు సాధారణ స్థాయిలోనే నమోదవుతున్నప్పటికీ అరుణాచల్ ప్రదేశ్ మాత్రం ఈసారి 28% వర్షాభావాన్ని నమోదు చేసింది. జూన్ 1 నుండి సెప్టెంబర్ 20 వరకు అరుణాచల్ ప్రదేశ్లో కేవలం 1125.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సాధారణ స్థాయికి చాలా తక్కువ. ఈ పరిస్థితుల్లో ప్రజలు అధిక వేడి నుండి రక్షణ కోసం జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. అధిక ఉష్ణోగ్రతల వల్ల నీటి కొరత, ఆరోగ్య సమస్యలు మరియు ఇతర ప్రతికూల ప్రభావాలు వచ్చే అవకాశముంది. అందుకే ప్రజలు ఎక్కువగా నీటిని తాగడం, తేలికైన దుస్తులు ధరించడం, గాలి చలిగులేని చోట ఆగకుండా ఉండడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరం. ముఖ్యంగా పెద్దలు, చిన్నపిల్లలు మరియు గర్భిణీ స్త్రీలు మరింత జాగ్రత్తగా ఉండాలి. పొద్దున నుండి సాయంత్రం వరకు వేడిలో ఎక్కువగా బయటికి వెళ్లకుండా ఉండటం ఉత్తమం. ఎండ కారణంగా తలతిప్పుడు, నీరసం వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నందున వీటికి తగినట్లుగా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఈ ఉష్ణోగ్రతల కారణంగా వ్యాపారాలు మరియు పనిదినాలు కూడా ప్రభావితం అయ్యే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు మరియు రైతులు కూడా ఈ వేడి పరిస్థితులతో ఇబ్బంది పడుతున్నారు. రైతులు ఎండ నీటి కొరత కారణంగా పంటలను నష్టం చవిచూసే అవకాశం ఉంది. అంతేకాదు ఈ పరిస్థితులు సాగు పనులను కూడా ప్రభావితం చేస్తాయి. కాని వాతావరణంలో మార్పులు త్వరలోనే ఉంటాయని, వర్షాలు తిరిగి వస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వర్షాలు పడడం వల్ల ఉష్ణోగ్రతలు తగ్గ ప్రజలు కొంత సాంత్వనం పొందే అవకాశముంది. కాబట్టి వర్షాలు వచ్చే వరకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఈ పరిస్థితుల్లో వాతావరణం మరియు ప్రజల ఆరోగ్యంపై మరిన్ని అంశాలు తెలుసుకోవాలనుకుంటే వాతావరణ శాఖ సూచనలను పరిగణనలోకి తీసుకోవడం మానవ బాధ్యత.